నమస్తే. మనతో పాటు పాల్తి రమేష్ భార్య ఉంది. పాల్తి గ్రామ పంచాయతీ తండా ఇది. అక్కడ ఉన్నాడు. అతని యొక్క డెడ్ బాడీ అక్కడ ఉంది. వీళ్ళంతా బంధువులు, ఈ తండాకు సంబంధించిన వాళ్ళు. ఈ పాల్తి రమేష్ హార్ట్ అటాక్ తోటి చనిపోయింది అనేది వార్త. కానీ ఇది హార్ట్ అటాక్ కాదు, బాలాజీ నాయకు రమావతి రమేష్ చేసిన హత్యనే భావించాలి. అమ్మ నిన్న అంటే ఈ రోజు ఉదయం ఎన్ని గంటలకు వచ్చిందమ్మా హార్ట్ అటాక్? 5:30కి. 5:30. నిద్రలోనే ఉన్నాడు అప్పటికి పడుకున్నాడు. ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తుంది, మాకెవరికి చెప్పలే. 5:30కి ఆయనకి సడన్ గా చెస్ట్ పెయిన్ ఎక్కువ అయ్యేసరికి మాకు వచ్చి లేపిండు. నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, నాకు కాలు చేతులు ఆడట్లేవు అంటే మేము ఎమ్మటే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ పేరు తెలియదు, మా బావ వాళ్ళే తీసుకుపోయారు. వాళ్ళే ఉన్నారు, హాలే తీసుకుపోయారు. అక్కడ వాళ్ళు మేము ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, మీరు ఇంకో హాస్పిటల్ రాసిచ్చారు. మీడియాలు కూడా తీసుకుపోయే దారిలోనే మా ఆయనకి ఇట్లా అయింది. అప్పటికి మా ఆయన బాగానే నడుస్తున్నాడు, బాగానే చెస్ట్ పెయిన్ ఉంది కానీ నడుస్తున్నాడు. హాస్పిటల్ వెళ్ళిండు, జాయిన్ కూడా అయ్యిండు. ఈ నొప్పి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నావు? స్ట్రెస్ వల్ల, ఈ పైసల వల్లనే అన్న. నిన్న మా బావ పెళ్లికని వచ్చినాం, మేము మా బావ కొడుకు పెళ్లికని వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. నిన్న వచ్చి మేము ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకున్నామో వాళ్ళు మా ఆయన దగ్గర వచ్చి పైసలు ఇస్తావా అయ్యవా అని చెప్పి బాగా గొడవైంది, కొట్టుకున్నారు అందరూ. మా బావ వాళ్ళు ఉండి కొట్టుకోకండి చేయకండి అని చెప్పి వాళ్ళకి పంపించారు. అప్పటికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఫోన్స్ వచ్చినా సరే మేము ఫోన్ తీసుకొని పడుకున్నాం. అప్పటికి ఆయన బాగా ఇది అసలు మనిషి మాటలు కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పడుకున్నాడేమో అని మేము కూడా అనుకున్నాం. అప్పటికి చాలా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి మా దగ్గర. హై బీపీ అయిపోయింది ఆయనకి, మాకు చెప్పలే. ఆయన ఏమనుకున్నా నార్మల్ పెయిన్ ఏమో అనుకొని నార్మల్ పడుకున్నాడు. మాకు 5:30కి పొద్దున్న లేపి నాకు చెస్ట్ పెయిన్ వస్తుందంటే మేము హాస్పిటల్కి వేసుకోవాలి. ఎప్పటి నుంచి చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పిండు? 5:30కి చెప్పిండు. ఇప్పుడు మీ ఆయన దగ్గర గొడవ పడ్డోళ్ళు ఈ తండోళ్ళ వేరే వాళ్ళ తండ? వేరే వాళ్ళు. ఈ తండ వాళ్ళు ఎవరు లేరు, ఎవరి దగ్గర తీసుకోలేదు. తీసుకున్నా అందరు ఇచ్చిర్రు, ఈ తండలు అందరు ఇచ్చిర్రు. ఇప్పుడు మీ రమేష్ బాలాజీ నాయకు రమేష్ కి ఇద్దరికి ఇచ్చిండు అమౌంట్? బాలాజీకి ఇచ్చిండు కానీ అందరు ఉన్నారు వెనకాల, అందరు ఉన్నారు. ఎన్ని లక్షలు ఇచ్చిండు? మేము 1 కోటి రూపాయలు ఇచ్చినాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం దాదాపు 5-6 కోట్లు ఉంటాయి. మీరు సొంతంగా ఎన్ని డబ్బులు ఇచ్చారు? మేము 1 కోటి రూపాయలు ఇచ్చినాం సార్. మీరు మందితో తెచ్చినాయి? మందితో అన్ని మందివే. మీ ఆయన ఏజెంట్ లాకున్నాడా? అంటే ఇక్కడ డబ్బులు తీసుకొని పోయి అక్కడ ఇచ్చేసిండు. ఓకే. అయితే ఏం జరిగింది? డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇవ్వలేదా మరి? ఇచ్చిండు, మాకు ఒక 2 months దాకా ఇచ్చిండు. తర్వాత మనీ అనేవి ఇట్లా మొత్తం లీక్ అయిపోయి అందరికి తెలిసిపోయింది. అప్పటికి ఇగో ఇట్లా అయ్యింది, మా పైసలు మాకు ఇచ్చే అంటే మా కాల్ కానీ ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ రెస్పాన్స్ లేదు. అంతే. ఎన్ని నెలల నుంచి అవుతుంది ఇట్లా? దాదాపు ఇది 8-9 నెలలు అవుతుంది సార్. అయితే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత చనిపోయింది కదా, స్టేషన్ తీసుకుపోయి ఏమైనా కేసు పెట్టే ప్రయత్నం? కేసు పెట్టినాం, మీడియా మేము ధర్నా కూడా వేసినాం. మమ్మల్ని పోలీసులు కొట్టిరు. ఎందుకు? ధర్నా వేస్తున్నామని. ఏమని? ధర్నా మేము పైసల కోసం ధర్నా వేస్తున్నామని మమ్మల్ని పోలీసులు కొట్టి తరిమీరు. వీడియోలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు కేసు పెడితే ఏమైనా కేసు తీసుకున్నారా మరి? తీసుకోలే, కొట్టి పంపించారు మమ్మల్ని. రాసుకున్నారు అంతే, కానీ ఆ కేసు సీరియస్ కూడా తీసుకోలే. ఇంకా పైన పెద్ద సార్లకు కూడా ఎవరికి ఇయ్యలే. పోలీసు వాళ్ళు పెద్ద ఏం పట్టించుకోలేదు అంటున్నాం. సరే, అది పక్కన పెడదామమ్మా, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ రమావతి రమేష్ బాలాజీ ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు? ఈ మంగ్లీ అంశాన్ని కూడా వస్తుంది. మంగ్లీ కూడా మంగ్లీ ఏమంటుందంటే నాకు సంబంధం లేదు, నా దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకుంటే నాకేం సంబంధం, నాకు అసలు సంబంధం లేదని చెప్తా ఉంది. మాకు బాలాజీ ఏమన్నాడు అంటే మేము సినిమాలో పెడుతున్నాం, సినిమాలో రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి, సినిమాలో పెడితే బాగా పైసలు వస్తాయి అని చెప్పి మా దగ్గర 20 రూపాయలు వడ్డీకి తీసుకుపోయిండు, 1 కోటి రూపాయలు. అయితే సినిమాలో ఇక సరే సినిమాలో ఎవరు ఏంది అనేది మేము ఎవరిని అడగలే. మేము అంతా ఇది కూడా పర్టికులర్ గా ఎవరిని అడగలేదు. తర్వాత మెల్లమెల్లగా లీక్ అయింది, మంగ్లీ అని లీక్ అయింది. పాల్తి రమేష్ చనిపోవడానికి కారణం ఎవరు? బాలాజీ, మధు, మంగ్లీ వీళ్ళు సార్. ఏం న్యాయం కావాలమ్మా మీకు? చివరికి న్యాయం ఏమొద్దు సార్, మా పైసలు మాకు రావాలి, మా లెక్క ఇంకొక ఫ్యామిలీ అవ్వకూడదు. నాకు న్యాయం జరగాలి, నా కొడుకుకు న్యాయం జరగాలి, అంతే. థ్యాంక్ యూ. కొందరు ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మ మీరు ఒక నిమిషం ఇటు రండి, ఒక నిమిషం. అమ్మ ఇదే తండనా మీది? అమ్మ మీకు బంధువు అవుతాడా పాల్తి రమేష్? బంధువు అవుతాడా అమ్మ మీకు? పాల్తి రమేష్ బంధువు అవుతాడా? మీ బావ కొడుకు అంటే మీది వేరే తాండనా? ఇక్కడనేనా? ఎట్లా ఉండేటోడు అమ్మ రమేష్? మంచిగా ఉండేటోడా? మంచివాడు. ఏంది హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నాము మీరు?
ఏం లేదు, ఈ పైసల టెన్షన్ తోటే గొడవ పడ్డారంట. దాని గురించే హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడైనా వచ్చిండేనా హార్ట్ అటాక్? ఇప్పుడే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎప్పుడు లేదా? ఎంత మంచివాడో అంత మంచి మనిషి. ఎందుకు మరి జనాలు వచ్చి బాగా ఏమైనా ఒత్తిడి చేసిండ్రా? ఒత్తిడి చేసిండ్రంట. మా డబ్బులు మాకు ఒత్తిడి చేసిండ్రు అందరూ. ఇంకా అత్తగాద పెట్టుకున్నారు, జగడాలు పెట్టుకున్నారు. చేపట్టి నిన్న పెట్టుకున్నారా? నైట్ కొట్టుకున్నారు, గొడవ చేసుకుంటారు. గొడవ చేసుకుంటే ఇంకా ఊకోరని ఇల్లు వాళ్ళు పోయి ఊకొని అది చేసినాము. అది ఏం టెన్షన్ పెట్టుకుండో రాత్రి టెన్షన్ పెట్టుకుండు. ఇంకా ఈ గుండె ఇక్కడ నోస్తుంది, నాకు ఇక్కడ నోస్తుంది అని చెప్తే ఇంకా తీసుకుపోయారు. సూదులు వేపించుకుందామని డాక్టర్ కాడ పోదామని కార్లో వేసుకొని తీసుకుపోయిండు. ఆ కార్లో తీసుకుపోతే ఇంకా అక్కడ హాలియాల్లో పోయి ఇంకా చనిపోయిందంట. అంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ బాలాజీ నాయక్ రమేష్కు ఇద్దరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి డబ్బులు బాలాజీ నాయక్ ఇచ్చిండ్రు, మద్దుకు ఇచ్చిండ్రు. పిస్సా కోసమే చెప్తున్నాం, పిస్సా కోసమే చెప్పిండ్రమ్మా. బాలాజీకి ఇచ్చిండ్రు, ఇంకా మద్దుకి ఇచ్చిండ్రు. మద్దుకి ఇచ్చిండ్రు. బాలాజీ ఈయన మాత్రం బాలాజీకి ఇచ్చిండ్రు. మా రమేష్ 50 లక్షలు 50 లక్షలు బాలాజీ ఇచ్చిండు. మరి ఏం నమ్మి ఇట్లా లక్షలు కోట్లు ఎందుకు పెట్టారు ఇట్లా? ఈయనంతా ఇంకా లారీ తోలుతాడు. ఈయన కొద్దిగా సంపాదించుకుండు. ఇంకా వాళ్ళ అక్కల బావాల కాడ ఇంకా 10 రూపాయలు వడ్డీ వస్తుందమ్మా అక్క. ఇంకా ఒక 20,000 అక్క కాడ, ఒక 10,000 బావ కాడ, ఇంకా మన తెలిసిన కాడ బావ పెద్దనాయన కొడుకు కాడ అప్పు తెచ్చిండు. అప్పు తెచ్చి వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు వచ్చా అరే నా డబ్బులు నాకు మేము బాలాజీకి ఇవ్వలేము, నీకు ఇచ్చినాం అని వాళ్ళు వచ్చి తగాద పెట్టుకుంటే ఇంకా కొట్లాట పెట్టుకుంటూ ఇంకా ఊకొని అందరికి హామీ ఇచ్చిండ్రు. ఇంకా పండుకుంటే ఇంకా కోడి కూసే రాత్రి టెన్షన్ పెట్టుకుండు. ఇంకా కోడి కూసే రాత్రి తెల్లవారు పండలేడంట. కోడి గుట్టే రాత్రికి ఇంకా ఇక్కడ నోస్తుందమ్మా నాకంటే తీసుకుపోయితే ఇంకా దవాఖానలో పోయి చనిపోయాడు. హార్ట్ అటాక్. రమేష్ మంచోడు, గింత పిల్లలకు మాకు అందరికి అక్క అమ్మ మంచోడు మా రమేష్ అయ్యా దేవుడు. మరి ఇప్పుడు ఈ పైసలు ఎట్లా రావాలి? మరి పైసలు రాదే అనే చస్తుర్రు, చనిపోతుండ్రు. ఎట్ట చనిపోతుర్రు అంటున్నాం అయ్యా. పైసలు ఇస్తారే చిన్న పిల్లగాడు, గింత పిల్లగాడు పైసలు ఇస్తారేళ్ళరనే చనిపోతుర్రు. తల్లి లేదు, తండ్రి లేదు. ఇంటి దగ్గర పరిస్థితి ఇది. టెంట్ కిందనే డెడ్ బాడీ ఉంది పాల్తీ రమేష్ది. వీళ్ళంతా తండ వాళ్ళు, బంధువులు కూడా ఉన్నారా? మీరు వేరే తండ వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? ఇంకా ఈ తండ బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చిండ్రు. ఏదేమైనా బాధాకరమే. పేదరికంలోనే ఉంది కుటుంబం. పాల్తీ రమేష్ కుటుంబం పేదరికంలోనే ఉంది. మొత్తం 3 అన్నదమ్ముళ్ళు, 2 అక్కజెల్లెళ్ళు వాళ్ళు. నడిపన్న చచ్చిపోయిండు. నడిపన్న కొడుకు పెళ్లికే వచ్చినాడు ఆయన. 20 తారీఖు 24 శుక్రవారం వచ్చిండని చెప్తా ఉన్నారు. ఇక బాధితులు కొంచెం గొడవ పడడం, మనస్తాపానికి గురి కావడం, హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం. మరి ఇగో వీళ్ళ ఇల్లు కూడా పెద్దగా ఏం లేవు. చాలా పేదవాళ్ళే వీళ్ళు కూడా. అగో వాళ్ళ పెద్దన్న ఇల్లు ఇది, పాల్తీ రమేష్ ఇల్లు. వాళ్ళ నడిపన్న ఇల్లు ఇదే అని చెప్తా ఉన్నారు. ఇదే కదా? మీరంతా ఇదే తండనా పెద్ద మనుషులు? ఎట్లా ఉండేటోడే రమేష్? మంచిగా ఉండేటోడా? మంచోడేనా? ఇదే తండనా? ఇదే తండ. ఆయన మనోడతాడు. కానీ చిన్న ఏజ్ లో ఇట్లా జరిగాయి కదా అయ్యా. ఈయన ఇటు 2 రూపాయలు తీసిపోయిండు. అతను 10 రూపాయలు వడ్డీ కానీ చేస్తే మొత్తం నీ కాడ నా కాడ తీసిపోయిండు. ఎవరో వద్దు పట్ల కడిపెట్టిండు. వీళ్ళు ఎట్లా అంటే పూజకు పోయిరు. పోయిన 2 సంవత్సరాల ముందు ఆ బాలాజీ అయినోడు, ఆ మధు అయినోడు, వాళ్ళు నల్ల కార్లు, ఎమ్మెల్యే కూడా లేవు అలాంటి కార్లు. ఒక్కొక్కరికి 10 కార్లు, ఒక్కొక్కరి చేతుల గిత్తాల మెడాల బంగారం గొలుసు. ఇక మా చేతుల మొత్తం ఒక 2 తులాలు బంగారం. కష్టం చేసే సంపాదించుక ఈ డబ్బులే. వీళ్ళు చూసామ్మా మీరు బాగుపడతారా అట్లా పెట్టుకోండి అంటే వీళ్ళు మొత్తం తీసుకుపోట్టుగా దండ పెట్టి 100 పెట్టి రూపాయి ఇవ్వలేదు. ఒకరు లక్షల కోట్లు పెట్టి పిల్లలు. ఇప్పుడు ఈ కేసులో మంగ్లీ ఉంది కదా ఒక పాటలు, ఆమె ఏమంటుంది అంటే నాకు సంబంధం లేదు అంటుంది. మరి ఇట్లా మరి ఎక్కడ డబ్బులు ఎక్కడి 150 కోట్లు దొరికింది. టీవీలో అందరు చూసారు కదా.
150 కోట్లు ఒక మంచి డాబాలు ఫంక్షన్ కోటి కూడా ఫంక్షన్ పెట్టింది. ఆ డబ్బులు ఎక్కడి? ఈ డబ్బులు పైన డబ్బులు మొత్తం పెట్టింది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఇప్పుడు రమావతి మధు ఉన్నాడు కదా, ఆయన నాతో ఫోటో తీసుకున్నాడు, ఆ ఫోటో చూపిస్తున్నారు. చెల్లెలకి ఇద్దామని ప్లాన్ చేసి రాలు. ఫస్ట్ చేసి మధు, ఆయనకి మధు బాలాజీ అంటే ఎవరు, మళ్ళీ ఎవరు చాలా మంది ఉన్నారు, మనకు తెలియదు. ఇప్పుడు కాదు, పైసలు ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళ ఇండ్లు ఇట్లుంటాయి, చాలా పేదరికంలో ఉన్నారు. పైసలు ఇచ్చిన వాళ్ళు, పైసలు తీసుకునే వాళ్ళేమో అసలు ఆ ఇండ్లు మామూలుగా లేవు. అవును, కానీ మంగళి అప్పుడు ఇప్పటి ఫంక్షన్ ఇల్లు చూసిరా, అది ఇలాంటి ఎన్నో లక్షల కోట్లు ఇల్లు. అది టీవీలో చూసిన నేను, లక్షల కోట్లు ఇల్లు అది. మరి ఆ డబ్బులు ఎక్కడి? ఈ డబ్బులు లేకుండా ఎక్కడి డబ్బులు? ఇక 10 రూపాయలు నమ్మించారు, పెట్టిరు. ఆ డబ్బులు మొత్తం రూమ్ లో పెట్టుకుని వీళ్ళు మొత్తం వస్తారు. చాలా ఇంకా చూడు, ఇంకా 9వ వాడు అంట కదా చనిపోయాడు. 9 మంది. రమేష్ ఇంటికి పెద్ద దిక్కు లాక్కున్నాడు, హుషారు ఉన్నాడు, జర పెద్ద దిక్కు లాక్కున్నాడు. ఆయన చచ్చిపోయాయి కదా. పిల్ల కుర్రోడు మంచోడు పిల్లాడు, ఒక జోలు పురుడు గారు. కానీ ఏదో అది పైన వడ్డీ వల్ల ఈయన అక్కడ అక్కడ ఎవరిని వేసుకుని అక్కడ మొత్తం వడ్డీ తీసుకుంటూ 2 రూపాయలు వడ్డీ తీసుకుంటూ అక్కడ 10 రూపాయలు అక్కడ పెట్టిడు, డబ్బులు వస్తుందని. ఇది రాలే అది రాలే, మొత్తం అడిపోయి. ఇప్పుడు పైసలు ఎట్లా రావాలి? ఏమో మరి గవర్నమెంట్ కి తెలుసు. వాళ్ళు లంచడుకులు ఇస్తలేరు, వాళ్ళు కేసు పోతుగా వస్తలేరు, మాకు తెలియదు అంటారు. మరి ఎట్లయితే బాగుంది తెలుసు. ఇప్పుడు ఈ రోజు మీరు పాల్తీ రమేష్ తీసుకొని హాస్పిటల్కి పోయినారు కదనే, అక్కడ చనిపోయింది కదా, మరి కేసు పెట్టినరా? ఎవరి మీద పెట్టిరు మీరు కేసు? మా వాళ్ళ అన్నకి తెలియదు ఎవరి మీద. ఈ పిల్లలతో నేను వెనక ఉన్నాను, వాళ్ళు ముందు పోయినా, అక్కడ ముందు నేను వెనక సరిపోయినా. ఇప్పుడు పాల్తీ రమేష్ వాళ్ళ అమ్మనాయన ఏం పని చేసేది? ఇది ఎగ్జామ్ పని, ఎగ్జామ్ పని చేసారు. నేను చచ్చిపోయిన కూడా పేదరికంలో ఉన్నట్టుంది. బీదోలే అయ్యా, తండ బీదోలే. లారీ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ కాబట్టి మంచి వ్యక్తి, మంచోడు పిల్లాడు మంచోడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరు అడిగినా డబ్బులు అప్పులు ఇచ్చారు, ఆయనకి అప్పులు ఇచ్చారు. పాప తీసుకొట్టి పెట్టు, నీకు రూపాయి రాలేదు, ఇజ్జత్ తీస్తున్నారు అందరూ. ఆ అట్ట దానిలోనే ఏదో వచ్చి అట్ట వచ్చి చచ్చి. నిన్న నైట్ గొడవ జరిగిందా? కొట్టుకున్నారా? కొట్టుకోలే, మేము కొట్టుకోలే. అడిగా మరి నువ్వు వడ్డీకి ఇచ్చిన ఇవాళ వచ్చిన పెళ్లికి మరి రావు, మరి అడిగారా? మరి అప్పులు ఇచ్చిన అడగరా? రూపాయి 1 లక్ష అంటే అడిగాను, 20 లక్షలు 30 లక్షలు ఇప్పించారు, అడగారా? మరి అడుగుడా మంచోడు కాబట్టి ఇచ్చారు నీకు. ఎప్పుడన్నా వచ్చిండేనా ఆయనకు హార్ట్ అటాక్? ఎప్పుడు రాలే, ఆయన అటాక్ లేదు, ఆయన జబ్బు లేదు, ఏది లేదు ఆయనకు. మంచోడు ఆయన, హార్ట్ అటాక్ ఉండే ఏం లేదు ఆయన, ఏం లేదు. మరి ఎందుకే పోలీసు వాళ్ళు కేసు పెట్టిరా? మీరు కేసు పెట్టినాం పొద్దున, కంప్లీట్ ఇచ్చినాం, కంప్లీట్ తీసుకుర్రు. మేము మళ్ళా డెడ్ బాడీని తీసుకొని ఆడికి వెళ్తే మా మీదకి రివర్స్ అయ్యి పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చిర్రు. ఎందుకు? మీరు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తుర్రు, బండ్లు పోలీసులు అని చెప్పేసి మా మీదే రివర్స్ అయ్యి మా అన్నని కొట్టిర్రు. ఈడ తగిలింది మా అన్నకు, ఆ వీడియో గట్ట ఉంది. ఇది చచ్చిపోయిన రమేష్, పాల్తీ రమేషా? ఒక్కసారి కానీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయింది. మొత్తం ఆధారం ఆయనే. వాళ్ళ అమ్మ గిట్ట బాగుండదు, వాళ్ళ ఆయన లేడు, చనిపోయింది కదా. ఇప్పుడు కాదు, చిన్న కొడుకు అగుడైపోయాడు, ఇప్పుడు భార్య ఉంది, కుటుంబం ఆధారపడి ఉన్నట్టుంది. జర ఇదే తండనా పెద్ద మనిషిని? ఇదే తండ. రమేష్ ఎట్లుంటాడు? ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక భార్య చేసింది, పిల్లలు లేదు, ఏం లేదు. హైదరాబాద్ లో ఇక్కడ పోతే పిల్ల కాడుతుంది, బాధ అది అంతే. ఇప్పుడు ఇప్పుడు పైసలకేంచే వచ్చిందంటవా ఆయన హార్ట్ అటాక్? అంతమంది ఏం లేవు ఆయనకు. ఇప్పుడు నిన్న జరిగింది అది, పైసల గురించే వచ్చింది ఇప్పుడు దానికి. బాలాజీ నాకు ఏం చేసినంటే, నీకు అది రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పేసి వారం నుంచి బాధితులు నాకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేస్తే, ఈ బాలాజీ నాయక్ ఏం చేసినంటే, నేను మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చెప్పేస్తాను, ప్లాట్ చూపించిండు. ప్లాట్ చూపించి ప్లాట్ ఏమో రిజిస్ట్రేషన్ చెప్పిస్తానని చెప్పిండు. వీళ్ళకేమో పెళ్లి ఉందని, మా తమ్ముని పెళ్లి ఉందని వీడికి వచ్చేసారు. అయితే నేను ఫ్లాట్ బుక్ చేయాలి, నాకు అమౌంట్ కొట్టు, నీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చెప్పిస్తా అంటే 1,00,000 రూపాయలు కొట్టిండు. నిన్న కొట్టిన దాకా బాగానే మాట్లాడిండు, మళ్ళీ ఫోన్ ఎత్తట్లేడు. ఇప్పుడు నిన్న ఫోన్ ఎత్తట్లేడు, 1,00,000 అంతకుముందు ఇచ్చినవి పోయినాయి, ఇప్పుడు కొట్టిన 1,00,000 పోయింది, ఫోన్ ఎత్తట్లేడు. వీళ్ళేమో ఇక పెళ్లి అయిపోయింది, ఈయన వెళ్ళిపోతాడు అని చెప్పేసి బాధితులు వచ్చి ఈయనకు వచ్చి అడిగిర్రు. నిన్న నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, మా పైసలు అయితే మాకు ఇవ్వాలి, మేము నీకు ఇచ్చినాం, మేము ఆయనకి ఇవ్వలే, ఆయనతో మాకు సంబంధం లేదు, నువ్వు భూమి అమ్ముతావా, నువ్వేం చేస్తావో మాకు సంబంధం లేదు, మా పైసలు అయితే మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు వచ్చి ఈయన అడిగిర్రు. ఇచ్చిరు కాబట్టి అడిగిరన్న. ఈయన ఇక అదే మనస్తాపంతో నైట్ అయింది, నైట్ బాగానే 12, 11, 12 అయింది. నేను ఈయన ఉన్నా, రాత్ర ఈయన ఉన్న వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పినావు. ఈయన వచ్చి కొంచెం తిన్నాడు, పండుకున్నాడు. పండుకున్న తర్వాత 3ంటికి ఒకసారి లేచినంట.
లేచి మా తమ్ముని లేపిండు. నాకు కొంచెం హెల్త్ బాగలేదు, కొంచెం ఎట్నో అనిపిస్తుంది అని చెప్పి నీళ్ళు తాగినంట, కొంచెం కూర్చున్నట. పోదామంటే కొంచెం ఆగదామని కొంచెం ఆగిండు. మళ్ళీ 1 గంట ఆగి 4ంటికి మళ్ళీ ఆయనకు ఇబ్బంది బాగా అయిపోయింది. వెంబటే కార్లు వేసుకుపోయినాం. మధ్యలో హాస్పిటల్కి పోయిండు, కొంచెం అయిపోయింది. ఇక ఈ ఎపిసోడ్కు సంబంధించి పాల్తీ రమేష్ కేవలం మనస్తాపంతో చనిపోయిన అనేది స్పష్టంగా తెలుస్తుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఊకోరు, వస్తారు, అడుగుతారు, కొంత గొడవ అవుతుంది, కోపం మీద ఉంటారు. అదే జరిగినట్టుంది. ఏం బతుకనుకున్నాడో ఏమైందో, బీపీ డౌన్ అయిందా, హై అయిందా, ఓ రకంగా హార్ట్ అటాక్ వచ్చి నిన్న తెల్లారుతుంటే, అంటే ఈరోజు తెల్లారుతుంటే 5 గంటలకు వస్తే ఇక హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయాడు. ఎవరు బాధ్యులు దీనికి? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రమావతి రమేష్ తీసుకోవాలి, బాలాజీ నాయక్ తీసుకోవాలి, అంతే కదా. ఈ సావు ఆయన చచ్చిపోలే, చంపినట్లే వాళ్ళు. ఇక్కడ ఉన్నారు అంత పెద్ద మనుషులు, వాళ్ళ వాకిట్లోనే కూర్చున్నాం. ఎవరు వాకిట్లో? పాల్తీ రమేష్ వాకిట్లోనే కూర్చున్నాం. వాళ్ళ పెద్దన్న ఉంటాడు ఇక్కడ, ఇదేమో రమేష్ ఇల్లు, వాళ్ళ నడిపన్నది అది. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. రమేష్కు గతంలోనే భార్య చనిపోయింది, ఒక కొడుకున్నాడు ఆమెకు, 2వ పెళ్లి చేసుకోండి, చిన్న ఏజ్ ఉన్నట్టుంది పాపం ఆమెది. ఆమెకు పిల్లలు కాలేదు, చిన్న 2వ భార్యకు. ఆమె బతికేంది, వీళ్ళ కుటుంబం పేదరికంలో ఉంది, వీళ్ళ బతికేంది, చిన్న ఏజ్లో చనిపోయిండు. ఎంత ఘోరం అంటే ఏముంటుందండి నాకు అర్థం కాదు. ఇంత దరిద్రానికి తెగపడ్డారు. ఒక సినిమా స్టైల్ కాదా ఇది? లక్షలు వసూలు చేసి బిల్డింగ్లు కట్టుకొని మీరు పెద్దగా అయినరు. వీళ్ళు ఏమో చస్తున్నారు, ప్రజలు బాధితులు చస్తున్నారు. అందుకే అంటున్నా నేను ఇది పాల్తీ రమేష్ చనిపోలేదు, వాళ్ళు చంపినరు, 100% చంపినరు. ఇది పోలీసులు కేసు తీసుకోమంటే వాళ్ళదో తమాషా. ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి? పేదల కోసం, అన్యాయానికి గురైన వాళ్ళ పక్షాన్ని నిలబడాలి కదా. ఇట్లా ఉంటే ఎట్లా? ఏంది ఇది? ఆ కన్నీటి గాథలు ఎవరు తీరుస్తారు? పోయిన ప్రాణం ఎవరు తెస్తారు? పాల్తీ రమేష్ యొక్క మృతదేహాన్ని ఆ సజీవంగా ఇప్పుడు ఎవరు తీయగలుగుతారు? ఎవరు ఏం మాట్లాడినా ఎవరు రారు. కానీ మరీ దారుణం అబ్బా. అసలు ఒక సినిమా స్టైల్లో ఉంది రమావతి రమేష్ది, బాలాజీ నాయక్ది. మీరు సినిమాలల్లో సంపాదిస్తారు టక సినిమాలాగా సంపాదించారు అంటే ఎంతో ఘోరం అనుకోవాలి. వాళ్ళ భార్యతోటి కూడా మాట్లాడించిన, వాళ్ళ తండ పెద్ద మనుషులు కూడా ఉన్నారు, మాట్లాడినారు. మంచోడు అని చెప్తా ఉన్నారు. పాల్తీ రమేష్ చాలా మంచోడు అని చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్ని చూడాలనేమో, వేల మంది ఉన్నారు. పర్లేదులే, ఉండండి. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితి. ఏదేమైనా చాలా బాధాకరం. అందుకే చివరిగా చెప్పేది ఏంటంటే, ఇవి కేవలం రమావతి మధు, బాలాజీ నాయక్ చేసిన హత్యగానే భావించాలి 100%. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.